ధరణి అంటారు సునంద గారు బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తున్న ధరణితో. ఆవిడ పిలుపు విని వెనక్కి తిరుగుతుంది ధరణి. సునంద గారు ఉండటంతో ఆవిడ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. ధరణి ముఖంలో బాధ స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ధరణిని చూస్తూ, విజయ్ ఈ రోజు ఇంటికి రాడు ధరణి అంటుంది బాధగా. ధరణికి ఆ మాట వినగానే కంగారుగా చూస్తూ, ఏమైంది అత్తయ్య అంటూ, అది ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట ధరణి, రాలేనని చెప్పాడు అంటుంది మెల్లగా ధరణిని చూసి. ఇంపార్టెంట్ పని ఉంటే ఇంటికి రారా అత్తయ్య అంటుంది దిగులుగా. ఎందుకంటే విజయ్తో ఎలాగైనా సరే ఈరోజు మాట్లాడాలని ధరణి అనుకుంటూ ఉంటే, ఇప్పుడు ఏమో అతను ఇంటికి రాడు అంటే ఎలా అని ఆలోచిస్తూ దిగులు పడుతుంది. ఆమెకి ఏం చెప్పాలో తెలియక, అప్పుడప్పుడు ఇలా ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఇంటికి రాడు, ఆఫీస్లోనే ఉంటాడు అంటుంది. అవునా అంటూ దీనమైన స్వరంతో అంటున్న ధరణిని చూసి సునంద గారికి బాధగా అనిపిస్తుంది. నీతో పాటు కలిసి నేను ఈరోజు ఇక్కడే నిద్రపోతాను ధరణి అంటూ తనని డైవర్ట్ చేయడానికి మాట మార్చేస్తారు ఆమె. వద్దు అత్తయ్య గారు అంటుంది గాబరాగా. తర్వాత తనే ముందుగా, నా కోసం మీరు ఎందుకు శ్రమ పడతారు అని మొహమాటంగా అంటుంది. ఇందులో శ్రమ ఏముంది, నిద్రపోవడమేగా అంటూ, రా వచ్చి అన్నం తిను అంటారు ధరణి మనసులో. వర్క్ అయ్యాక విజయ్ గారు వస్తే ఆయనతో మాట్లాడాలి, అత్తయ్య గారు ఉంటే ఎలా మాట్లాడేది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, రా ధరణి అంటూ పిలుస్తారు ఆమె. అది అత్తయ్య గారు, నేను ఒక్కటే నిద్రపోతాను, నాకేం భయం లేదండి అంటూ, నాకు నిద్రలో కాలు వేసే అలవాటు ఉంది అంటూ ఏం చెప్పాలో తెలియక చేతులు నలిపేస్తూ చెబుతున్న ధరణిని చూసి సునంద గారికి నవ్వొస్తుంటే దాన్ని ఆపేస్తూ, సరేలే నేను నా గదిలో పడుకుంటాలే అంటుంది. నిజంగానా అంటూ సంబరంగా చూస్తుంది. ఆవిడ లేకపోతే విజయ్ వస్తే అతనితో మాట్లాడే వీలుంటుందని. అవును, నువ్వు తినేసేయి, నేను వెళ్తాను అంటారు ఆమె. ఇక ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా తింటుంది ధరణి. సునంద గారు ధరణిని చూస్తూ పైకి నవ్వుతున్న విజయ్ని తలుచుకుంటూ ఆలోచిస్తుంది. ధరణి తిన్నాక సునంద గారు తనతో భయంగా ఉంటే పిలవమని చెప్పి వాళ్ళ గదికి వెళ్ళిపోతుంది. కిషోర్, అన్నయ్య ఎందుకు ఇంటికి రాలేదు అడుగుతుంది సౌమ్య. ఏం లేదులే సౌమ్య అంటాడు చిన్నగా. లేదు, ఏమైంది నాన్న, మీరు ఎందుకలా ఉన్నారు అంటూ సందేహంగా చూస్తుంది. చింటూ బర్త్డే ఎప్పుడు అంటాడు సౌమ్యతో. ఈ నెల 10 అంటూ ఒక్కసారిగా తన మాట ఆగిపోతుంది. కళ్ళలో నీళ్లు నిలుస్తాయి సౌమ్యకు వెంటనే. కిషోర్ సౌమ్యను చూస్తూ తన దగ్గరకు వచ్చి, ఉదయం నాన్న మామయ్య వచ్చారు ఆఫీస్కి, విజయ్తో ఈ విషయం మాట్లాడి బామ్మని నాన్న యాత్రలకు తీసుకెళ్తానని చెప్పాడు అంటాడు. కానీ ఎందుకు, దానికి ఇంకా టైం ఉందిగా, ఈలోపే అన్నయ్యకు గుర్తు చేసి బాధ పెట్టడం అవసరమా ఏడుస్తూ అంటుంది సౌమ్య. నేను అనుకోలేదు నాన్న మామయ్య వచ్చి విజయ్తో మాట్లాడతారని అంటాడు కిషోర్. అందుకేనా అన్నయ్య రానిది ఇంటికి తగ్గు స్వరంతో అంటుంది సౌమ్య. అవును అంటాడు కిషోర్. ధరణి, తనకెలా తెలుస్తుంది ఈ విషయం, అసలే వాళ్ళ మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చేశాయి. ఇప్పుడు అన్నయ్య ఇలా ఉంటే ధరణి నిజంగానే అన్నయ్య తన మీద కోపంగా ఉన్నాడు అనుకుంటుంది కిషోర్. నేను వెళ్ళి ధరణితో మాట్లాడనా అంటుంది సౌమ్య. వద్దు, విజయ్ ధరణితో చెప్పే వరకు మనం ఎవ్వరం తనతో ఈ విషయం గురించి చెప్పొద్దని మావయ్య చెప్పారు. అందుకే మనం నార్మల్గా ధరణితో మాట్లాడటమే మంచిది. అత్తను కూడా చెప్పొద్దని చెప్పాడు మామ అని అంటాడు కిషోర్. సౌమ్య ఏడుస్తూ కిషోర్ని చుట్టుకుంటుంది. కిషోర్ కూడా బాధగా ఉన్నా అది బయట పెట్టక సైలెంట్గా ఉంటాడు. విజయ్ గారు, మీరు చాలా గుర్తొస్తున్నారు, మిమ్మల్ని చూడాలని ఉంది, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడవాలని ఉంది, కానీ మీరేమో ఈరోజు ఇంటికి రారని అత్తయ్య గారు చెప్పారు అని బెడ్పై పడుకుని మెడలో ఉన్న తాళిని చూస్తూ విజయ్తో మాట్లాడుతున్నట్లుగా ఊహించుకొని మాట్లాడుతుంది. వెంటనే ఫోన్ తీసుకుని విజయ్కి ఫోన్ చేయాలని చూసి మళ్ళీ ఆగిపోతుంది. నిజంగా ముఖ్యమైన పని ఉందేమో, అందుకే ఇంటికి రాకుండా ఆఫీసులోనే ఉండిపోయారా, నేను ఫోన్ చేస్తే తిట్టరు కదా అని 10 నిమిషాలు ఆలోచించి ధైర్యం తెచ్చుకొని విజయ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తుండగా తనకే తిరిగి కాల్ వచ్చింది. ధరణి అంటూ సంతోషంగా అరుస్తుంది అవతల నుంచి సుమతి. సుమా అంటూ ఆశ్చర్యంగా ఆనందంగా పిలుస్తుంది. చాలా రోజుల తర్వాత వినపడుతున్న తన స్నేహితురాలు గొంతు విని. ధరణి, ఎలా ఉన్నావు అంటూ ఆతృతగా అడుగుతున్న సుమాతో, బాగున్నానే, నువ్వెలా ఉన్నావు, చాలా రోజులయ్యింది నిన్ను చూడక, నీతో మాట్లాడక అంటూ తన పెళ్ళి అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు సుమతి గుర్తే రాలేదు ధరణికి. అంతేనే, నేను ఫోన్ చేసేదాకా గుర్తు రాలేదు కదా నీకు,
నేను అంటుంది అలిగినట్టుగా. ధరణి చిన్నగా నవ్వి అదేం లేదు, నా ఫోన్ ఊర్లో ఉండిపోయింది, అందుకే నీ నంబర్ నా దగ్గర లేక చేయలేదు అంటుంది ధరణి సిన్సియర్గా. అవును, నేను ఎన్నిసార్లు చేశాను, నీ ఫోన్కి కలవలేదు. తర్వాత అత్త చెప్పింది నువ్వు ఫోన్ మర్చిపోయి వెళ్ళావని అంటుంది. సరేలేవే, ఇప్పటికైనా కలిసి మాట్లాడుతున్నాంగా, ఇంకేంటి విశేషాలు అంటుంది నింపాదిగా, విజయ్కి ఫోన్ చేయాలన్న విషయం మర్చిపోయి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా అంటుంది ఎగ్జైటింగ్గా. ఎక్కడ ఉంటావు, మీ పెళ్ళి అయ్యిందిగా, మీ అత్తగారింట్లో ఉంటావు అంటుంది ధరణి మామూలుగా. అబ్బా కాదే, నేను సిటీకి వచ్చేసాను అంటూ ఆనందం పట్టలేక చెప్తుంటే అవునా ఎప్పుడు అంటుంది ధరణి హ్యాపీగా ఫీల్ అవుతూ. నిన్ననే. మానస్కి అక్కడ ఉండడం బోర్ కొట్టిందో లేక పని మీద ధ్యాస మళ్ళిందో గాని అత్తయ్య ఉండమన్నా కూడా ఉండనీయకుండా నన్ను లాక్కొచ్చేశాడు అంటూ నిష్ఠూరుస్తుంది సుమతి. అదేంటే హ్యాపీగా కాకుండా అలా డల్గా చెప్తున్నావు అంటుంది ధరణి. డల్గా ఉండక మరేంటే, వచ్చినప్పటి నుండి ఇంట్లో పనితోనే సరిపోయింది. అన్నీ సర్దుకుంటూ ఇల్లంతా క్లీన్ చేసేసరికి ఇదిగో ఇందాకటి దాకా పని పూర్తి అవ్వలేదు. అందుకే వచ్చిన వెంటనే నీకు ఫోన్ చేద్దామంటే కుదరలేదు అంటూ తన అవస్థ మొత్తం వివరిస్తుంది సుమతి నీరసంగా. మానస్ అన్నయ్య ఎలా ఉన్నాడే అంటుంది ధరణి. బాగున్నాడు ధరణి, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్దామని ఫైల్స్ అవి చూసుకుంటూ ఈరోజు ఇంట్లో పనికి హెల్ప్ చేసి ఇదిగో ఇంతకు ముందే నిద్రపోయాడు అంటూ నిద్రపోతున్న మానస్ని చూసి నవ్వుతూ చెప్తుంది. ఆఫీస్ అనేసరికి టక్కున విజయ్ గుర్తొస్తాడు ధరణికి. అతనికి ఫోన్ చేయకుండా సుమతితో మాట్లాడటం గుర్తొచ్చి హలో సుమా, నేను మళ్ళీ ఫోన్ చేయనా అంటుంది రిక్వెస్టింగ్. అదేంటే అప్పుడే పెట్టేస్తున్నావు, నీతో చాలా మాట్లాడాలని ఫోన్ చేస్తే అంటుంది సుమతి ఫీల్ అవుతూ. అది కాదే, విజయ్ గారితో మాట్లాడాలి అంటుంది. సుమతికి విజయ్ అనేసరికి కొంచెం భయం వేసి సారీ, నేను సార్ ఇంట్లో ఉంటారు అన్న సంగతే మర్చిపోయాను, ఈ టైంలో ఫోన్ చేశానని కోప్పడతారేమో అంటుంది బెదురుగా. లేదే, ఆయన ఇంకా ఇంటికి రాలేదు, ఆఫీస్లో ఉన్నారు అంటుంది దిగులు పడుతూ. అదేంటి ఈ టైంలో ఆఫీస్ ఏంటే అంటుంది సుమతి షాక్ అవుతూ. అది ఏదో ఇంపార్టెంట్ పని ఉందని రాలేదు, అందుకే ఫోన్ చేద్దామని అంటూ తడబడుతూ చెప్తుంది ధరణి. వెంటనే సుమతి ధరణి అక్కడ అంతా బానే ఉందా అంటుంది సందేహంగా. అంతా బాగుంది, ఏం ఎందుకలా అడుగుతున్నావు అంటుంది ధరణి నార్మల్గా. అది కాదే, ఎంప్లాయీస్ లేకుండా సార్ ఒకరే ఉంటారా ఆఫీస్లో అంటుంది. ధరణి ఆలోచనలో పడుతుంది. ధరణి అంటూ పిలుస్తుంది సుమతి. చెప్పవే అంటుంది ఆలోచిస్తూనే. రేపు నిన్ను కలవాలనుకుంటున్నానే, చాలా రోజులైందిగా నిన్ను చూసి, నీతో మాట్లాడాలని ఉంది, రేపు కలుద్దామా అంటుంది సుమతి ఉత్సాహంగా. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు అంటుంది ధరణి. అదేంటే అలా అడుగుతున్నావు, ఇంట్లో అంటుంది. అదేనే, ఏ ఇంట్లో, మన ఇంట్లోనా లేక మీ ఇంట్లోనా అంటుంది ధరణి. ఏంటే పిచ్చిగాని పట్టిందా, మా ఇంట్లో అంటుంటే. అబ్బా అది కాదు, అన్నయ్య ఫ్లాట్లో ఉన్నావా లేక మన పాత ఫ్లాట్లో ఉన్నావా అని అడుగుతున్నాను అంటుంది వివరంగా. ఓ అదా, మానస్ ఫ్లాట్లోనే ఉన్నానే, ఇకపై ఇక్కడేగా ఉండేది అంటుంది. చాలా రోజులైంది మన ఫ్లాట్ని చూసి, పిన్ని గారిని కూడా చూడాలనిపిస్తుంది అంటుంది ధరణి కొంచెం దిగులుగా. రేపు నువ్వు వస్తానంటే ఇద్దరం కలిసి ఫ్లాట్కి వెళ్ళి పిన్ని గారిని కూడా చూసొద్దాం, సరేనా అంటుంది సుమతి. ధరణి కాసేపు ఆలోచించి సరే, నేను ఏ విషయం అన్నది మార్నింగ్ ఫోన్ చేసి చెప్తాను, ఒక్క పని చెయ్యి, నువ్వే ఇక్కడికి రాకూడదు, ఇద్దరం కలిసి వెళ్దాం అంటుంది ధరణి. అమ్మో అక్కడ అందరూ ఉంటారే, నాకు భయంగా ఉంటుంది, నేను రాను, బయట ఎక్కడైనా కలుద్దాం. సరేలే, నేను ఉదయం అత్తయ్య గారికి చెప్పి ఫోన్ చేస్తాలే. సరే అయితే, నేను ఉదయం నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను, అసలే నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటుంది ముసిముసిగా నవ్వుతూ. అంత మాట్లాడే విషయాలు ఏమున్నాయి అంటుంది ధరణి అర్థం అవ్వక. అదే, అసలే మనిద్దరం కొత్త పెళ్లి కూతుర్లం కదా, చాలా ఉంటాయిలే, నీకు తెలియదా అంటుంది సిగ్గుపడి చిన్నగా నవ్వుతూ. ధరణికి ఏం చెప్పాలో తెలియక సరేలేవే, నేను మళ్ళీ చేస్తాను అంటుంది. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ విత్ విజయ్ సార్ అంటూ కాల్ కట్ చేస్తుంది. ధరణికి సుమతి ఏమందో అర్థమై నవ్వుకుంటూ విజయ్కి ఫోన్ చేయాలని కాల్ కనెక్ట్ చేస్తుంటే అవతల ఫోన్లో కాల్ సెంటర్ లేడీ వాయిస్ అందంగా స్విచ్ ఆఫ్ అంటూ చెప్పేసరికి ధరణికి బాధగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తుంది, మళ్ళీ అదే ఆన్సర్. అప్పటి వరకు ఉన్న సంతోషం క్షణాల్లో మాయమైపోతుంది తనకి. ఎందుకు ఇలా చేస్తున్నారు విజయ్ గారు, కనీసం ఫోన్ చేసే వీలు కూడా లేదు, నాతో ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా మీకు, ఎంత పని ఉంటే మాత్రం అస్సలు నేను ఒక దాన్ని ఉన్నానన్న సంగతే మర్చిపోయారా మీరు అంటూ తనకు నిద్ర వచ్చే వరకు అలా కాల్ చేస్తూనే ఏడుస్తూనే నిద్రపోతుంది. ఆఫీస్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్లో ఉన్న ఓపెన్ టెర్రస్ పైన నిలబడి చేతులు కట్టుకొని ఉన్నాడు విజయ్. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను, వాటికంటే ఎక్కువగా కాంతులీనుతున్న జాబిల్ని చూస్తూ
నిషీద్లో కలిసిన తన వారి కోసం చూస్తున్నట్లుగా ఉంది అతని చూపు. పౌర్ణమి దగ్గరలో ఉన్న చందమామను చూస్తూ తన నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన పిలుపు చందన. ఆ ఒక్క పేరుకే తన కంటి కొనలో చేరిన నీటి తడిని కళ్ళు మూసేసి బయటకు రాకుండా ఆపేస్తాడు. ఉదయం నిద్రలేచి చుట్టూ చూసిన ధరణికి వేచిన డోర్ వేసినట్టుగా ఖాళీ గది దర్శనమిస్తుంటే విజయ్ వచ్చాడేమో అన్న చిన్నపాటి ఆశ నిరాశగా మారడంతో నీరసంగా లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. తెల్లవారుజామున టెర్రస్ పై నుంచి వచ్చి క్యాబిన్కి అటాచ్డ్గా ఉన్న తన పర్సనల్ రూమ్లో కలత నిద్రపోతున్న విజయ్కు మెలకువ వచ్చి లేచి టైం చూస్తాడు. వాల్ క్లాక్ 8 అని చూపిస్తుంటే తన ఫోన్ కోసం వెతక్క బెడ్కి ఒక పక్కన ఉండడంతో దాన్ని తీసుకుని నిన్న స్విచ్ ఆఫ్ చేయడం గుర్తొచ్చి వెంటనే ఆన్ చేస్తాడు. ఆన్ అవ్వడంతోనే ధరణి నెంబర్ నుంచి కాల్ చేసినట్టు నోటిఫికేషన్ రావడంతో పెదవులపై చిన్నగా నవ్వు చేరి తిరిగి ఫోన్ చేయగా నాట్ రీచబుల్ రావడంతో కట్ చేసి గ్యాలరీలో ఉన్న ధరణి ఫొటోస్ ఓపెన్ చేస్తాడు. ధరణి గుడిలో కోనేటి దగ్గర కూర్చొని ఉన్న ఫోటో, వాళ్ళ ఊర్లో ముగ్గు పెడుతూ ఉన్న ఫోటో, తన కోసం ఫుడ్ తీసుకొచ్చి ఆమె కుర్చీలో ముడుచుకొని నిద్రపోతున్న ఫోటో, ఇలా ఒక 10 వరకు ఉన్న ధరణి ఫిక్స్ని చూసి వెంటనే తనని చూడాలనిపించి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయి చుడిదార్ వేర్ చేసి జడ అల్లుకొని మిర్రర్లో తనని తాను చూసుకొని ఇంకొక రోజైతే పాపిట్లో కుంకుమ పెట్టుకోవచ్చని అనుకుంటూ రెడీ అయి కింద హాల్లోకి వస్తుంది. హాల్లో ఉన్న ధరణికి మార్నింగ్ విష్ చేస్తూ సునంద గారికి హెల్ప్ చేయడానికి వెళ్తుంది. సునంద గారు నార్మల్గా ఉన్న ధరణిని చూస్తూ రాత్రి నిద్ర పట్టిందా ధరణి అంటారు. అత్తయ్య అంటుంది దిగులుగా విజయ్ గుర్తొచ్చేసరికి. వెంటనే అత్తయ్య రాత్రి ఆయనకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అంటుంది బాధగా. సునంద గారికి కూడా బాధగానే ఉన్న పైకి కనపడక ఇదిగో ధరణి ఇవి తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ పైన పెట్టు అంటూ ప్రిపేర్ చేసిన డిషెస్ బౌల్స్ని ఇస్తుంది. ధరణి అవి తీసుకుని టేబుల్ పై పెట్టి అందరికీ వడ్డిస్తుంది. అత్తయ్య గారి లగేజ్ అంతా ప్యాక్ చేసావా అరుణ అంటాడు మనోహర్ గారు కాఫీ తాగుతూ. చేశానండి. మరి నీ లగేజ్ అని అంటుంటే నా లగేజ్ కూడా అండి అంటుంది ఆమె. ఎక్కడికి డాడీ అంటూ మనోహర్ గారి పక్కనే కూర్చొని డైనింగ్ ఏరియాలో ఉన్న ధరణిని చూస్తూ ఉంటుంది వందన. అమ్మని టూర్కి తీసుకెళ్తున్నా బేబీ అంటాడు వందన తల నిమిరి ప్రేమగా. ఇప్పుడేంటి డాడీ సడన్గా అని అంటున్న వందనతో, నా ఫ్రెండ్స్తో కొంతమంది వాళ్ళ అమ్మా నాన్నలతో వెళ్తున్నారు, వాళ్ళతో పాటు కలిసి వెళ్తే భయం లేకుండా ఉంటుందని అమ్మమ్మని తోడుగా మీ మమ్మీని పంపిస్తున్నాను అంటాడు ఆయన. ఇదంతా వింటున్న ధరణి కిచెన్లో ఉన్న సునంద గారిని అడగ్గా, అవును ధరణి అత్తయ్య గారికి ఎప్పటి నుంచో కోరిక, అందుకే అన్నయ్య పంపిస్తున్నాడు అంటూ అందరినీ బ్రేక్ఫాస్ట్ కోసం పిలుస్తారు ఆమె. విజయ్ తప్ప మిగిలిన అందరూ అక్కడ ఉండడంతో ధరణికి విజయ్ గుర్తొచ్చేసరికి తను తిన్నాడో లేదో అసలు ఫోన్ కూడా చేయలేదని అనుకుంటూ చట్నీ వేయబోయి వందన ప్లేట్లో వాటర్ గ్లాస్తో నీళ్లు పోసేస్తుంది. దాంతో వందనకు కోపం వచ్చేస్తుంది. కావాలని ధరణి అలా చేసిందని వెంటనే పైకి లేచి యూ అంటూ ఆమెని కొట్టబోతుంటే వందన అంటూ అరుస్తాడు కిషోర్. ఆ అరుపులు విని స్పృహలోకి వచ్చిన ధరణికి తను ఏం చేసిందో తెలిసొచ్చి సారీ వందన గారు అంటుంది కంగారుగా ప్లేట్ మార్చేస్తూ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు ధరణి అంటాడు కిషోర్. అదేంటి కిషోర్, తను తప్పు చేసింది కాబట్టి సారీ చెప్తుంది అంటున్న వందనతో, తనేం సర్వెంట్ కాదు నీకు వడ్డించడానికి, ఆడపిల్లవేగా, నీ ఫుడ్ నువ్వు పెట్టుకొని తినలేవా అంటాడు కిషోర్ కోపంగా. వందన ఏదో వాదిస్తుంటే మనోహర్ గారు అరవడంతో సైలెంట్ అయ్యి వందన కోపంతో పళ్ళు నూరుతూ ధరణిని చూస్తుంది. దీనికి అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే అనుకుంటూ తినకుండానే బయటకు వెళ్ళిపోతుంది. ధరణికి బాధగా అనిపిస్తుంది తను అలా తినకుండా వెళ్ళిపోవడంతో. నువ్వేం బాధపడకు ధరణి, తను బయట తింటుందిలే అంటాడు కిషోర్. అందరూ తిని ఎవరి పనుల్లో వారు ఉండగా సుమతి గురించి సునంద గారితో చెప్తుంది ధరణి. సునంద గారు కూడా ధరణి ఇంట్లోనే ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తుందని సరే వెళ్ళు అంటుంది. థ్యాంక్స్ అత్తయ్య అంటూ హగ్ చేసుకుని పైన గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకుని కిందకు వస్తుంది. సునంద గారు ధరణిని పిలిచి తన చేతిలో కార్డ్ ఇంకా కొంచెం మనీ ఇస్తుంది. ధరణి ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు అత్తయ్య గారు ఇంత డబ్బులు అంటుంది కంగారుగా. ఇది నీకు ఇవ్వమని నిన్న విజయ్ నా చేతికి ఇచ్చాడు, బయటకు వెళ్ళినప్పుడు చేతిలో డబ్బు లేకుండా ఎలా వెళ్తావు అంటుంది. కార్డు పిన్ని కూడా చెప్తారు ఆమె. ధరణి ఆవిడ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఏం చెప్పాలో తెలియక. సునంద గారు ధరణి తల నిమిరి జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయి, వీలైతే సుమతిని కూడా తీసుకొని రా ఇంటికి అంటారు. సరే అత్తయ్య అంటూ, అత్తయ్య ఆయనకు ఫోన్ చెయ్యనా అంటుంది బాధగా.
బయటకు వెళ్ళానని తెలిస్తే ఏమంటాడోనని. నేను చెప్తాలే ధరణి, నువ్వు మాత్రం జాగ్రత్త అంటాడు. ఆ అని తలాడిస్తూ సుమతికి ఫోన్ చేస్తుంది. సుమతి కూడా మానస్ ఆఫీస్కి వెళ్ళడంతో అంతకుముందు వాళ్ళు ఎప్పుడూ కలిసే రెస్టారెంట్కి రమ్మని చెప్తుంది. ఆ విషయమే సునంద గారికి చెప్పి బయలుదేరుతుంది ధరణి. కారులో వెళ్ళమని సునంద గారు చెప్తుంటే వద్దని చెప్పి సుమతి ముందు ఇబ్బందిగా ఉంటుందని ఆటోలో వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది. పెళ్ళయ్యాక మొదటిసారి ఆఫీస్కి వస్తాడు మానస్. అప్పటికే కిషోర్ ఆఫీస్కి రాగా వాళ్ళని చూసి ఆఫీస్ వర్క్ చెప్పేసి తన ఇంటికి స్టార్ట్ అవుతాడు విజయ్. కిషోర్, విజయ్ సార్ ఎందుకు అలా ఉన్నారు అంటాడు మానస్ వెళ్తున్న విజయ్ని చూసి. తను మాట్లాడాలని అనుకున్న అతను ఆ అవకాశం ఇవ్వకుండా వెళ్ళడంతో ఒక నిట్టూర్పు విడిచి ఏం లేదులే ఆఫీస్ టెన్షన్ అంటూ చెప్తాడు కిషోర్. ఇంటి ముందు ఆగుతుంది విజయ్ కార్. ఇంట్లోకి వస్తూనే ధరణి కోసం చూస్తుంటే కొడుకు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో సునంద సురేంద్ర గారు మాట్లాడుతూ ఉంటే వారితో పొడిపొడిగా మాట్లాడేసి తన రూమ్కి వెళ్తాడు. ఇంతలో సునంద గారు ధరణి లేదని చెప్పబోతున్నా అంతలోనే రూమ్కి విజయ్ వెళ్ళడంతో మళ్ళీ చెప్పొచ్చులే అని తన కిచెన్కి వెళ్తారు. డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన విజయ్కి ఖాళీ గది వెక్కిరిస్తుంటే బాల్కనీలో డ్రెస్సింగ్ ఏరియా మొత్తం వెతికిన ధరణి కనబడదు. అప్పటి వరకు ఆపిన కోపం మళ్ళీ రాగా అసహనంగా బయటకు వచ్చి సునంద గారిని అడుగుతాడు. తన ఫ్రెండ్ని కలవాలని బయటకు వెళ్ళింది విజయ్ అంటారు. నాకు చెప్పకుండా ఎందుకు పంపించావుమా అంటాడు ఫోన్ తీసుకుని ధరణికి కాల్ చేస్తూ. త్వరగా వచ్చేయమన్నాను విజయ్ అంటూ నీతో మాట్లాడాలి అంటుంది. ఇప్పుడు మాట్లాడే టైం లేదు మా, ఈవినింగ్ వస్తాను అంటూ తిరిగి ఆఫీస్కి స్టార్ట్ అవుతూ ధరణికి కాల్ చేస్తూ ఉంటాడు. ఇంతలో కిషోర్ ఫోన్ చేసి వేరే కంపెనీతో డీల్ ఓకే కోసం మీటింగ్ ఉందని చెప్తాడు. ఎక్కడా అంటాడు. రెస్టారెంట్ నేమ్ అడ్రస్ చెప్పి వాళ్ళు అక్కడికి వస్తున్నామని చెప్పి విజయ్ని రమ్మంటాడు కిషోర్. వస్తున్నా అంటూ రెస్టారెంట్కి కార్ని పోనిస్తాడు. రెస్టారెంట్ దగ్గర ఆటో దిగి అతనికి మనీ ఇచ్చేసి రెస్టారెంట్ వైపు వస్తుంది ధరణి. అప్పటికే అక్కడ ధరణి కోసం వెయిట్ చేస్తుంది సుమతి. ధరణి అంటూ వచ్చి ధరణిని హగ్ చేసుకుంటుంది. ధరణి కూడా తిరిగి నవ్వుతూ హగ్ చేసుకుని సుమతితో ఎలా ఉన్నావు సుమా అంటుంది. నాకేంటి సూపర్ ఉన్నాను. ధరణి సుమతిని చూసి చిరునవ్వు నవ్వుతూ పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది నీలో అంటూ ఆటి పట్టుస్తుంది. సుమతి కొంచెం సిగ్గుపడుతూ ధరణిని చూస్తుంది. రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్లో నుదుటిన చిన్ని స్టిక్కర్, చేతికి 2 బ్యాంగిల్స్, నెక్ పై వరకు ఉన్న డ్రెస్తో సింపుల్గా ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు? అది కాదే, అస్సలు నిన్ను చూస్తే పెళ్ళైన అమ్మాయి అని, అంత పెద్ద ఇంటికి కోడలు అని ఎవ్వరూ నమ్మరు తెలుసా, ఇంత సింపుల్గా ఉన్నావు అంటుంది ఆశ్చర్యంగా. ధరణి చిన్నగా నవ్వి ఇక్కడే మాట్లాడుతూ ఉంటావా లేక లోపలికి వెళ్దామా అంటుంది. పదా వెళ్దాం అంటూ ఇద్దరు లోపలికి వెళ్తారు. రే మామ అటు చూడరా, సూపర్ ఫిగర్ రా అంటాడు రెస్టారెంట్ బయట కూర్చుని ఉన్న గ్యాంగ్లో ఒకడు. ఎక్కడ్రా అంటాడు పక్కనే ఉన్న మరొకడు. అదిగోరా అటు చూడు అంటూ సుమతితో వెళ్తున్న ధరణిని చూపిస్తూ వాడు అటు చూడగా సుమతిని చూసి ఆల్రెడీ పెళ్ళైన దానికి లైన్ వేస్తావేంద్రా అంటాడు చిరాగ్గా. ముందు వెళ్తున్న గ్రీన్ డ్రెస్లో చూడగానే పెళ్ళయిందని తెలిసేలా ఉన్న సుమతిని చూస్తూ అబ్బా గ్రీన్ డ్రెస్ కాదవచ్చా, రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది చూడు ఆ అమ్మాయి అంటాడు. వాడు ధరణిని చూసి స్టన్ అవుతూ నిజంగానే సూపర్ ఫిగర్ రా, ఇంకా పెళ్లి కూడా అయినట్టు లేదు అంటూ ఏముందిరా పిల్ల, అబ్బా ఇలాంటి దాన్ని చేసుకుంటే ప్రతిరోజు స్వర్గ సుఖాలేరా, ఆ వంపులు ఆ ఎత్తులు అంటూ వాడు మాట్లాడుతుండగానే బైక్ని ఎవరో బలంగా తనడంతో అమాంతం ముందుకు పడి మొహం పగులుతుంది వాడికి. పక్కన వాడు అదిరిపడి వెనక్కి తిరిగి చూడగా పిడికిలి బిగించి కళ్ళు ఎర్రగా చేసుకుని కోపంగా చూస్తున్న విజయ్ కనబడతాడు. అప్పటికే ధరణి సుమతి లోపలికి వెళ్ళిపోవడంతో బయట జరిగేది వాళ్ళు చూడరు. అంతకు ముందుగానే కార్ పార్క్ చేసి రెస్టారెంట్కి వస్తున్న విజయ్కి ఆ పోకిరిగాళ్ళు మాట్లాడేది విని అటు చూసేసరికి సుమతి ధరణి కనబడతారు. వాళ్ళు మాట్లాడేది ధరణి గురించి అని ఆమె వేసుకున్న డ్రెస్ చూసి అర్థమైన విజయ్కి ఆ బైక్ మీద వాడు అంటున్నది ధరణిని అని బైక్ని బలంగా కాలితో ఒక తన్ను తంతాడు. వాడు మాట్లాడుతూనే తన్నిన ఫోర్స్కి కింద పడతాడు. వాడి మీద బైక్ పడిపోతుంది. వెంటనే వాడి పక్కనోళ్ళు బండిని తీసి వాడిని లేపుతుండగా కింద పడ్డవాడు ఆవేశంగా విజయ్ ముందుకు వచ్చి ఎందుకు కొట్టావు నన్ను అంటాడు విజయ్ని చూస్తూ భయంగా ముఖమంతా గీక్కొని పోవడంతో. విజయ్ సమాధానం కూడా చెప్పకుండా వాడి మొహాన గట్టిగా పంచిస్తాడు. ఆ దెబ్బకు వాడి కళ్ళు బైర్లు కమ్మి ముక్కు నుండి రక్తం కారి కింద పడతాడు.
అది చూసిన పక్కనోడు బెంబేలెత్తిపోతూ విజయ్ని చూసి, సార్ ఏదో తెలియక వాగాడు, తప్పైపోయింది. ఆ అమ్మాయి మీదని తెలియక అలా నోరు జారాడు అంటూ భయంగా బతిమాలుతుంటే వాడిని కడుపులో బలంగా ఒక గుద్దు గుద్ది వాడి జుట్టు గట్టిగా పట్టుకుని ముందుకు లాగి కోపంగా వాడిని చూస్తూ, అమ్మాయిలను చూసి చీప్గా మాట్లాడినా ఇంకోసారి ఇటువైపు కనబడినా అదే మీకు లాస్ట్ డే, పోండి ఇక్కడి నుంచి అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి విసురుగా వాడిని పడేసి అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు విజయ్. కింద పడిన ఇద్దరిని తీసుకుని అక్కడి నుంచి మాయమైపోతారు పక్కన ఉన్న వాడి ఫ్రెండ్. సీరియస్గా ఎంట్రన్స్ దగ్గరకు వచ్చిన విజయ్కి లోపల లాస్ట్గా ఉన్న కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని సుమతితో మాట్లాడుతున్న ధరణి కనబడుతుంది. నొసలు చిట్లిచ్చి చూస్తాడు. ఇందాక వాడు అన్నట్టుగా పెళ్ళయిందని తెలిసే సంకేతాలేవి లేవు ధరణిలో. కాలర్ నెక్ వల్ల తాలి కనబడకపోగా పాపిట్లో కుంకుమ లేదు. అది చూస్తున్న విజయ్కి ప్యాంట్ పాకెట్లో అరచేయి బిగుసుకోగా ఆ చూపు కాస్త ధరణి పాదాలపై పడుతుంది. కాళ్ళ మెట్టలు కనబడకుండా ఆమె వేసుకున్న శాండిల్స్ కవర్ చేస్తుంటే చూసేవాళ్ళు ఎవరికైనా పెళ్లి కాని అమ్మాయి అని అనుకుంటారు. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంటే ధరణిని చూస్తూనే లిఫ్ట్ చేస్తాడు విజయ్. బావా ఎక్కడున్నావు? అవతల కిషోర్. ఏ ఫ్లోర్ అంటాడు ఒకే వర్డ్తో. 4th ఫ్లోర్. కాల్ కట్ చేసి సీరియస్గా ధరణిని చూసి లిఫ్ట్ వైపు వెళ్ళి ఫోన్ నెంబర్ బటన్ ప్రెస్ చేసి గ్లాస్ డోర్ నుంచి కనబడుతున్న ధరణి మాయమైనంత వరకు చూస్తూ లిఫ్ట్ డోర్ 4th ఫ్లోర్లో ఆగడంతో బయటకు వచ్చిన విజయ్ ఎదురుగా మానసిక కిషోర్ ఉంటారు. వాళ్ళను చూసి అదే సీరియస్నెస్తో మీటింగ్ కోసం అరేంజ్ చేసిన రూమ్కి వెళ్తారు. విజయ్ అందరినీ విష్ చేసి తన ప్రజెంటేషన్తో మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆర్డర్ చేసిన కాఫీ రావడంతో దాన్ని తాగుతూ మాటల్లో కబుర్లలో మునిగిపోయిన ధరణి సుమతిలు అరగంట గడిచిన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిసేంతగా ఉన్నారు. అప్పటి వరకు పెళ్లి విషయాలు, ఊర్లో సంబరాలు చెప్తున్న సుమతిని చూస్తూ ఉన్న ధరణికి ఎందుకో విజయ్ తనకు దగ్గరలోనే ఉన్నాడని మనసుకి అనిపిస్తుంటే మాట్లాడాలనిపించి ఫోన్ తీసుకుని సుమతితో చెప్పి పక్కకు వచ్చి విజయ్కి ఫోన్ చేస్తుంది. రింగ్ అవుతున్న మీటింగ్లో ఉండటంతో సైలెంట్గా ఉండటం అది కాస్త టర్న్ చేసి విజయ్ టేబుల్పై పెట్టడంతో ధరణి ఫోన్ చేసిందని వినపడదు, కనపడదు, తెలియదు. 3 టైమ్స్ చేసిన తర్వాత రింగ్ అవుతున్నా కూడా విజయ్ లిఫ్ట్ చేయట్లేదని ధరణికి బాధతో కన్నీళ్లు వచ్చేస్తుంటే వాటిని తుడుచుకొని మళ్ళీ సుమతి దగ్గరకు వెళ్తుంది. ఏమైంది, ఎందుకు అంత డల్గా ఉన్నావు అంటుంది సుమతి ధరణిని చూసి. ఏం లేదు, ఒంట్లో బాగాలేదు అంటుంది. నిజానికి బాగుండనిది హెల్త్ కాదు మనసు అని బయటకు చెప్పలేదుగా. ఏమైంది ధరణి అంటూ లాలనగా అడుగుతున్న సుమతితో. అదేనే మనకు ఉండే మంత్లీ ప్రాబ్లం వల్ల కొంచెం నీరసంగా ఉంది అంటుంది చిన్నగా.